తెరపై సూపర్ స్టార్ హోదాను అందుకున్న కథానాయిక ఆమె. గ్లామర్ క్వీన్ గా వెలిగిపోతూనే అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ విశ్వరూపం చూపించిన నటి ఆమె. తానే లేడీ సూపర్ స్టార్ గా జయజయలందుకున్న విజయశాంతి. జూన్ 24న పుట్టినరోజు సందర్భంగా విజయశాంతి సినీ జర్నీ చూసేద్దాం. జయసుధ, జయప్రదలు అభినయంతో శ్రీదేవి, మాధవిలు అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కథానాయకులను సవాలు చేస్తూ ఓ దశాబ్దానికి పైగా వెండితెర రాణిగా వెలిగిపోయింది విజయశాంతి. తెలుగు చలనచిత్ర చరిత్రలో అప్పటిదాకా సౌజన్యం మూర్తి భవించిన కథానాయక పాత్రలకు సావిత్రి, జయసుధ హుందాతనం ఉట్టిపడే పాత్రలకు షావుకారు జానకి, పురుషులను దక్కిరించే అహంకార పూరిత మహిళా మనుల పాత్రలకు భానుమతి, వాణిశ్రీ, మొండితనం నిండిన పాత్రలకు జమున, అందచందాలతో అలరించే పాత్రలకు కృష్ణకుమారి, బి సరోజాదేవి, శ్రీదేవి, ఇలా ఒక్కో రకం కథానాయక పాత్రకు ఒక్కో నటిమని పేరు తెచ్చుకున్నారు. అవన్నీ విజయశాంతి ఏకకాలంలో పోషించి ప్రేక్షకులను మెప్పించింది. దక్షిణ భారత సినీ రంగంలో విశ్వనట భారతిగా వినుతిక్కెక్కిన విజయశాంతి 1964 జూన్ 24న జన్మించారు. తన 7 ఏళ్ల ప్రయాణంలోనే బాలనటిగా సినీ రంగంలో ప్రవేశించిన విజయశాంతిని కథానాయికగా వెండితెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుల్ ఈరం కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన కిలాడి కృష్ణుడు. 1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చే నాటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్లు. 1983లో టి కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. తాను రూపొందిస్తున్న నేటి భారతంలో ప్రధాన పాత్రకు అనేక మందిని పరిశీలించిన తర్వాత విజయశాంతిని ఎంచుకున్నారు టి కృష్ణ. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా నంది బహుమతిని కూడా గెలుచుకుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకెదిగింది విజయశాంతి. 1984 నుండి 1985 వరకు 2 పడవల ప్రయాణంలా సాగింది ఆమె సినీ ప్రయాణం. ఓవైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరోవైపు సగటు సినీ వీక్షకులను అలరించే గ్లామర్ పాత్రలను అలవోకగా పోషిస్తూ రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి కథానాయకులను వెనక్కు నెట్టి 1986 నాటికి తెలుగు తెరపై తనదైన ముద్ర వేసింది విజయశాంతి. 1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శించిన సంవత్సరం. ఆ ఏడాది వందే మాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి చిత్రాల్లో రెబల్ జయాలున్న కథానాయక పాత్రల్లోనూ అగ్నిపర్వతం, పట్టాభిషేకం, ఊరికి సోగ్గాడు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడిపాడే చిలిపి నాయకగాను నటించి తన 2 విధాలుగాను ప్రేక్షకులను మెప్పించగలనని రుజువు చేసింది. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను 2వసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులలో ఆమెకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది విజయశాంతి. 1985లో ఆమె మొత్తం 13 తెలుగు చిత్రాల్లో నటించగా వాటిలో 11 విజయవంతమయ్యాయి. అప్పటి నుండి తమిళ చిత్రాల్లో నటించడం ఆపేసి తెలుగు చిత్రాలపైనే దృష్టి సారించింది విజయశాంతి. 1986వ సంవత్సరం కమర్షియల్ చిత్రాల కథానాయికగా కూడా దర్శకుల మొదటి చాయిస్ గా నిలిచింది విజయశాంతి. ఆ సంవత్సరం ఇటు రేపటి పౌరులు, అరుణ కిరణం, శ్రావణ్య, సంధ్య వంటి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ అటు ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, కొండవీటి రాజా, ధైర్యవంతుడు వంటి మాస్ చిత్రాల నాయకగాను నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా దేశోద్ధారకుడు చిత్రంలోని వచ్చే వానజల్లు పాటలో విజయశాంతి అందాల హద్దులు దాటింది. అదే సినిమాతో బాలకృష్ణ, విజయశాంతి జంట విజయవంతమైన జోడిగా పేరు తెచ్చుకుంది. 1986 తర్వాత వరుసగా 5 ఏళ్ల పాటు ఒకదాని వెనుక ఒకటిగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ విజయ్ పదంలో దూసుకుపోయింది విజయశాంతి. పడమటి సంధ్యారాగం, స్వయం కృషి, జానకి రాముడు, కొడుకుదిద్దిన కాపురం, శత్రువు, ముద్దాయి వంటి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించింది విజయశాంతి. ముఖ్యంగా పడమటి సంధ్యారాగం, జానకి రాముడు చిత్రాలలో అచ్చ తెలుగు అమ్మాయిల
లంగా ఊనిలతో విజయశాంతి పోషించిన సంధ్య, జానకి పాత్రలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించాయి. స్టార్ హీరోలతోనే కాదు కొత్త వాళ్లతోనూ అదే స్థాయిలో నటించి మెప్పించగలనని నిరూపించింది విజయశాంతి. 1986 నుండి 1990 మధ్య కాలంలో ఇంద్రుడు, చంద్రుడు, యముడికి మొగుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు వంటి విజయవంతమైన చిత్రాల్లో గుర్తుకొంచుకోదగ్గ పాత్రలు నటించింది విజయశాంతి. కొన్ని చిత్రాల్లో అంగాంగ ప్రదర్శనలకే పరిమితమైన పాత్రలు పోషించిన అన్ని పాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించి ఆల్ రౌండర్ అనిపించుకుంది. 1990లో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. మోహన గాంధీ దర్శకత్వంలో కథానాయక పాత్ర పోషిస్తూ సూర్య మూవీస్ పతాకంపై విజయశాంతి స్వయంగా నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు 1990వ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డులను సంపాదించి పెట్టింది. భారత నారి కర్తవ్యం చిత్రాలకు ఉత్తమ నటిగా 2 నంది అవార్డులను గెలుచుకుంది. కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం నుండి ఊర్వశి అవార్డును కూడా కైవసం చేసుకుంది. సాధారణంగా ఉత్తమ అవార్డులు గెలుచుకునే చిత్రాలు ప్రేక్షకులకు ఎవరికీ అర్థం కాని ఆర్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి. ఆ అపప్రదను చెరిపేస్తూ తెలుగు, తమిళ బాక్స్ ఆఫీసులను కొల్లగొట్టిన కర్తవ్యం చిత్రానికి ఆమె ఘనత సాధించడం విశేషం. కర్తవ్యం తెచ్చిపెట్టిన సూపర్ స్టార్ హోదా వల్ల 1991 నుండి విజయశాంతి నటించే చిత్రాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆమెను ఆటపాటలకు మాత్రమే పరిమితమైన కథానాయక పాత్రలో చూడడానికి ప్రేక్షకులు అయిష్టత చూపించసాగారు. విజయశాంతి ఉందంటే ఆ పాత్రకు ఏదో ప్రత్యేకత ఉండి తీరుతుందన్న నమ్మకంతో సినిమాకు వచ్చే ప్రేక్షక గణం పెరిగిపోయింది. ఆ కారణంగా దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసమే కథలు తయారు చేసి సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆ ఒరవడిలో వచ్చినవే మొండి మొగుడు, పెంకి పెళ్ళాం, ఆశయం, మగరాయుడు, పోలీస్ లాకప్, లేడీ బాస్, స్ట్రీట్ ఫైటర్ తదితర చిత్రాలు. 1991 నుండి 1995 మధ్య కాలంలో విజయశాంతి అందరూ ప్రముఖ హీరోల సరసన ప్రాధాన్యత గల పాత్రల్లో నటించింది. వాటిలో అనేక సినిమాలు విజయం సాధించాయి. ప్రతి కథానాయకుడు, ప్రతి దర్శకుడు, నిర్మాత తమ సినిమాల్లోని కథానాయక పాత్రకు విజయశాంతిని మొదటిగా కోరుకునేవారు. అప్పట్లో నెంబర్ 1 రేసులో దూసుకుపోతున్న చిరంజీవితో అత్యధికంగా 19 చిత్రాల్లో విజయశాంతి కథానాయికగా నటించడం విశేషం. తరువాత నందమూరి నట వారసుడు బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాల్లో నటించింది విజయశాంతి. అందరు హీరోలతోనూ మెప్పించిన బాలకృష్ణ సరసన విజయశాంతి నటిస్తుందంటే మాత్రం ఆ సినిమాకు ఓ స్పెషల్ క్రేజ్ వచ్చేది. బాలకృష్ణ, విజయశాంతి కలిసి మొత్తం 17 చిత్రాల్లో జోడీగా నటించడం విశేషం. చిరంజీవి, బాలకృష్ణల తర్వాత సూపర్ స్టార్ కృష్ణతో 12 చిత్రాల్లో జోడీ కట్టింది విజయశాంతి. కిలాడి కృష్ణుడు, అగ్ని పర్వతం, ముద్దాయి, అశ్వత్థామ, కొడుకు దిద్దిన కాపురం, దొరగారికి దొంగ పెళ్ళం వంటి చిత్రాల్లో కృష్ణ సరసన ఆడి పాడింది విజయశాంతి. ఆ తర్వాత శోభన్ బాబుతో 11 చిత్రాల్లోనూ, సుమన్ తో కలిసి 7 చిత్రాల్లోనూ కథానాయికగా నటించింది విజయశాంతి. అగ్ర హీరోలతోనే కాదు చిన్న హీరోలతోనూ పెద్ద విజయాలు అందుకుంది. కేవలం విజయశాంతి కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారంటే అప్పట్లో ఆమెకున్న పాపులారిటీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. టి కృష్ణ దర్శకత్వం వహించిన 6 ఆణిముత్యాల్లోనూ విజయశాంతే కథానాయిక. ఇక విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన దర్శకత్వంలో 12 చిత్రాలలో నటించింది. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డిల దర్శకత్వంలో 10 చిత్రాల్లోనూ, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 6 చిత్రాల్లోనూ నటించింది విజయశాంతి. వీటితో పాటు సూర్య మూవీస్ పతాకంపై కర్తవ్యం, ఆశయం, నిప్పురవ్వ చిత్రాలు కూడా నిర్మించింది. 1993లో వచ్చిన పోలీస్ లాకప్ తర్వాత వరుసగా 2 ఏళ్ల పాటు విజయశాంతికి సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. 1996లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. అభిమానుల బాధను మరపిస్తూ 1997 మార్చి 7న విడుదలైంది ఒసేయ్ రాములమ్మ. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుండి అన్ని అంచనాలను మించిపోతూ తెలుగు చిత్రసీమలో నాటి వరకు ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. 4వసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డును విజయశాంతికి సంపాదించి పెట్టింది. ఇదే విజయశాంతి బర్త్డే స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.